ఇప్పుడు 11 అంటున్నావు, అయితే ఇప్పుడు నంబర్ మార్చాలి. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా వాకౌట్ చేశారు, అంతే కదండి? అంతేగా సార్? అందరూ కలిసే అండి, అందరూ కలిసే. అందరు కలిసే. అక్కడ పాపం వాళ్ళకి అందరూ ఒక కలిసే డౌట్, వచ్చారు, అక్కడ కలిసే అక్కడ కొద్ది కన్ఫ్యూజన్ కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు లేదు, కలిసే ఓన్లీ వచ్చారు. ఎమ్మెల్యేల వరకే వాకౌట్ చేయాలా, లేకపోతే ఎమ్మెల్సీలు కూడా వాకౌట్ చేయాలా? ఎందుకంటే మళ్ళీ అక్కడ సెషన్ స్టార్ట్ అవుతుంది, అటు సెషన్లోకి వెళ్ళాలి. అంటే ఓన్లీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే టెక్నికల్గా నాకు ఇప్పుడు అనిపిస్తోంది, గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేశారు, బహిష్కరించారు అని చెప్పేసి అనుకోవాలి. లేదంటే కనుక అక్కడ నాకు ఇంకోటి కూడా కనపడింది. కరెక్ట్గా 11th మినిట్కే, అదే 10th మినిట్కి ఆ టైంలో మార్షల్స్ కూడా లోపలికి వచ్చినట్టుగా కనపడింది. ఎందుకంటే కెమెరా మొత్తం కూడా గవర్నర్ వైపు ఉంది. గవర్నర్ బ్యాక్ సైడ్ నుంచి అనుకుంటా ఈ స్పీకర్ అటు శాసనసభాపతిను అలాగే శాసన మండలి చైర్మన్లు పక్క పక్కన ఉన్నారు కదా, గవర్నర్కి అటు ఇటు. ఆ బ్యాక్ సైడ్ నుంచి కొంతమంది వస్తున్నారు. మరి మార్షల్స్ అవునో కాదో నాకు తెలియదు. మార్షల్స్ వచ్చి మెడబట్టుకొని గెంటేయించడం ఎందుకని చెప్పేసి ఏమైనా బయటికి వెళ్ళిపోయారా? కొద్ది కృష్ణానిల్ గారు అబ్జర్వ్ చేస్తే కనుక చెప్పొచ్చు సార్. అది ఈ టెక్నికాలిటీస్ ఏమన్నా అప్లై అయ్యే అవకాశం ఉందా ఈరోజు జాయింట్ సెషన్? సురేష్ గారు నమస్తే, కూడా నమస్కారం. అంటే ఈ ప్రభుత్వము అని అంటే, ప్రభుత్వంలో అసెంబ్లీలోనూ అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళు మాత్రమే ప్రభుత్వం కాదు. 11 మంది ఎమ్మెల్సీలు ఉన్నటువంటి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. ఈ ప్రభుత్వము సరైన పద్ధతిలో ఒక నిర్ణయాలు చేసి ప్రజలకు సంబంధించిన సమస్య, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడానికి వీళ్ళందరూ కలిసి శాసనసభలోనూ శాసన మండలిలోనూ నిర్ణయాలు చేయాలి. ఇప్పుడు జరిగేది బడ్జెట్ సమావేశం. ఈ బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు, జరిగేటువంటి చర్చ మొత్తము రానున్నటువంటి 12 నెలల కాలంలో ఈ ప్రభుత్వము అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, రైతులు, రైతు కూలీలు, దళితులు, అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ సమావేశంలోనే జరుగుతుంది. మరి ఈ సమావేశం, ఈ బడ్జెట్ సమావేశాలు అంత కీలకమైనట్టు ఈ సమావేశాలు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి అన్ని నిర్ణయాలు, మరి ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకోవచ్చు, చెడు నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళని అడిగేవాళ్ళు 164 మంది వాళ్ళే ఉన్నారు. ఎవరు ప్రశ్న వేసేవాళ్ళు లేరు, సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు చెప్పినట్టు. సరే, అసలు ఈ బడ్జెట్ లో సరే రైతు వారికి ఎంత మీరు ఖర్చు చేస్తున్నారు, మిగతా సమస్యలకు సంబంధించినటువంటి వాటి మీద ఎంత ఖర్చు చేస్తున్నారు, కేంద్రం నుంచి మనకు రాబడి ఎంత, వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగి మీరు గత బడ్జెట్ సమావేశంలో ఆల్రెడీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారుగా కూటమి ప్రభుత్వం. ఆ బడ్జెట్ లో మనకు పన్నులు ఎన్ని వస్తాయి అనుకున్నాం, ఎన్ని వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఎన్ని నిధులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం, 90,000 కోట్లు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనీసంగా దాంట్లో సగం కూడా రానటువంటి పరిస్థితి ఉంటే మీరు ఇలాంటి డాబ్సరీ బడ్జెట్ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, ఇవన్నీ అడగాలి అని, మాట్లాడాలి అని ప్రతిపక్ష పార్టీ ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే మా హోదా కావాలని అంటాడు జగన్మోహన్. వాస్తవంగా ఈ రాష్ట్రంలో 3 అధికారులు వచ్చింది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార పక్షం. మరి మిగిలినటువంటి 11 ఉన్నా, 10 ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా ఖచ్చితంగా వాళ్ళే ప్రతిపక్షం. అంతే తప్ప వాళ్ళకు హోదా ఉన్నంత మాత్రాన మన ప్రతిపక్షం అయితే కాదు. మీరు గతంలో గమనిస్తే ఇప్పుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే నాయుడు గారు లాంటి వాళ్ళు మనమందరం కూడా చూసాం. ఇప్పుడు లోక్సత్తా ఒక్కటే ఒక సీట్ కదా ఆ రోజున ఉంది 2004 ఎన్నికలకు సంబంధించి. 2004లో కూకట్పల్లి నుంచి ఎవరైతే ఒక్కరు గెలిచి
మొత్తము ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేసి అనేక సమస్యల మీద జయప్రకాష్ నారాయణ మాట్లాడటం పోట్లాడటం అన్ని చేశాడు. మరి మీకు ఒకటి కన్నా 11 ఉన్నాయి కదా, మరి మీరు 11 ఈ సందర్భం మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి, అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి, ఇది పూర్తిగా బాధ్యత రహితం, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన ఆలోచనలు. అసలు ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆయా చట్టసభలు వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి చట్టసభకు వెళ్ళకపోతే వాళ్ళు ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాదు. అలాంటప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మీకు 11 ఇచ్చినా మీరు అసెంబ్లీకి పోరు, రేపొద్దున మీరు కొద్ది గొప్ప గెలిచిన మీరు అసెంబ్లీకి పోరు, మీకు ఎందుకులే మీరు అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి, సాక్షులు వార్తలు వేసుకోండి, సాక్షులు అని ప్రజలకి అలాంటి తీర్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? 11 కూడా రానటువంటి పరిస్థితి ఏంటి? ఈ విషయంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రజాస్వామికమైన చర్య. అయితే ఇక్కడ టెక్నికాలిటీస్ మీరు కృష్ణాంజలి గారు, మీరు క్లోజ్డ్ రూమ్ లో ఏమైనా ఉన్నారా? ఇది వాయిస్ రీసౌండ్ వస్తుంది, సెట్ అయిపోతుందేమో అనుకున్నాను. బికాజ్ వీఆర్ ఈగర్లీ వాంట్ టు లిజన్ టు యువర్ ఒపీనియన్. అయితే జస్ట్ క్లారిటీ మిస్ అవుతుంది, బట్ అక్కడక్కడ బ్రేక్ కూడా వస్తుంది అన్నమాట ఆడియో. ఏమన్నా అవకాశం ఉందో అది రెక్టిఫై చేసుకోవడానికి యాజ్ ఆఫ్ నో? ఇప్పుడైతే ఓకే, పర్లేదు, కంటిన్యూ చేయండి కొంత. ఇప్పుడు మార్షల్స్ వచ్చి తీసుకెళ్తారు అనేటువంటిది తీసుకెళ్లేటువంటి అవకాశం లేదండి. అలాగా ఒక్కసారి వాళ్ళు బడ్జెట్ సమావేశానికి వస్తే వాళ్ళు డిమాండ్లు చేస్తే చేసుకుంటారు, సభనేమో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్నే పూర్తి స్థాయిలో అడ్డుకోవటమో లేకపోతే కాగితాలు దించేయటం, ఇలాంటి గందరగోళాలు గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగా ఇప్పుడేమీ అంత సీరియస్ గా వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళనే మార్షల్స్ తీసుకెళ్లే అవకాశాలు లేవు. అలా అవమానించేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈ సాఫ్ట్ లో చూపించేదానికి అవకాశం ఉంటుంది. అది కరెక్ట్. కానీ వీళ్ళంతటి వీళ్ళే అలాగా వచ్చేసి ఇలా వెళ్ళిపోవాలి అనేటువంటి దాన్ని ముందే నిర్ణయించుకొని వాళ్ళు వచ్చారు అనేటువంటి కనపడుతుంది. ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటిది ఇది ఈవినింగ్ ఆయన ఏదో ఒక రిక్వెస్ట్ పెట్టారని, మేము జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు వస్తున్నారని, ఒక ఎమ్మెల్యే వరకే కనుక ఇచ్చే లెక్క అయితే ఆయన కారు అంటే ఏదో క్లారిటీ లేదు, కారు లోపల గేట్ వరకు కూడా అలౌ చేయాలన్న దాన్ని కూడా ప్రభుత్వం ఆనర్ చేసింది, ఒప్పుకొని ఆయనకు ఇవ్వాల్సిన ఫెసిలిటీ కూడా ఇచ్చిందని అన్నారు. అదే మీ దృష్టిలో ఏమైనా ఉందా? మరి ఇన్ని డిమాండ్లు పెట్టి ఇన్ని వేసులు వాటిని తెచ్చుకొని ఈ మాత్రం దానికి ఎందుకు అవన్నీ? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నాయకుల హోదాలో అంటే హోదా లేకపోయినప్పటికీ కూడా ఆయన కారుని ఆయన అసెంబ్లీ గేటు దగ్గర కాకుండా ఆయన వచ్చి అందరూ ఎదురైన ముఖ్యమంత్రి ఎలా వస్తారు, ఆ స్పీకర్ ఎలా వస్తారు, వాళ్ళ కార్లు ఎలా వస్తాయి, అదే జగన్మోహన్ రెడ్డి కారు కూడా అక్కడ వరకు అలౌ చేయమని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. అలౌ చేయమని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ విధమైనటువంటి ఆయన గౌరవానికి ఏ విధమైనటువంటి భంగం లేదు. మేము సమయం ఇస్తామని స్పీకర్ చాలా సందర్భాలు చెప్పు. సమయం అనేటువంటిది ఎవరు ఇస్తే తయారీ వచ్చేది కాదు. మీరు అన్నట్లుగా సిస్టమ్ ఉన్నటువంటి సభా సమయం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేయడం అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత సమయం అయితే కేటాయించడం అనేది జరిగిందో అంత సమయం మాత్రమే వస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా అబ్జెక్షన్స్ రైట్ చేస్తే ఎవరైనా మంత్రులు ఆయన ఆ అబ్జెక్షన్స్ రైట్ చేసినా లేకపోతే అప్పీల్ చేసినా స్పీకరు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ప్రతిపక్షం ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా ఏంటంటే 11 సీట్లు వచ్చినా 8 సీట్లు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు. ఈ విధంగా వాళ్ళ సంఖ్య మీకు సంఖ్య తక్కువ.
సాధ్యం కాదు కదా, ఇట్లాంటి ప్రత్యేక హోదాలు ఏం చేస్తే ప్రజలు వస్తారు, మీ ప్రజలు ఇవ్వకుండా రాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఖచ్చితంగా అవమానానికి సంబంధించినటువంటి భయం అయితే అక్కడ ఉందండి. ఇది తనను అవమానిస్తారని అనేటువంటి భయం అయితే ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 150 వచ్చినాం, ఆయన వ్యవహారం ఆయన ఆదేశాల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద, అదే అచ్చెన్నాయుడు మీద, లేకపోతే విఘ్నేశ్వరి మీద, అలాగా వాళ్ళు ఇష్టారీతిని అవమానించేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి చేష్టలు ఇవన్నీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గుర్తుంటాయి. మరి తిరిగి ఇప్పుడు అలాంటి అవమానంగా తనకు జరిగితే అనేటువంటి ఆందోళన ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉంటాడు రఘురామకృష్ణరాజు పోలీసుల చేత కొట్టించినటువంటి విషయం. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు అక్కడ డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చున్నాం, ఎస్ అధ్యక్ష అని మరి రఘురామకృష్ణరాజు దగ్గర అప్పీల్ అడిగి అధ్యక్ష నాకు అవకాశం ఏంటని రిక్వెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు రావడం, మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనకు కుమిలిపోయేటువంటి విధంగా ఒక మనోవేదన గురయ్యేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వైపు. అందుకనే ఇది ఎప్పుడైనా సరే అధికారం వచ్చినప్పుడు అహంకారంగా వ్యవహరించకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అనుభవాన్ని బట్టి ఎప్పుడైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఈ అధికారం ఉన్నప్పుడు మన అహంకారం వ్యవహరించము, అధికారం పోయిన తర్వాత మనకి పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది ఇప్పుడు జగన్ మనం చూస్తున్నాం. ఈ విషయంలో ప్రజలకి ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యలు ఇవన్నిటిని లేవనెత్తడం, ప్రజా సమస్యల మీద మాట్లాడటం, ఆ సమస్యను పరిష్కారం చేయడం, చట్టసభల్లో సరైన చట్టాలు జరిగేటువంటి విధంగా చూడడం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దీనికి విస్మరిస్తే బహుశా భవిష్యత్తులో అసెంబ్లీలో వెళ్ళేటువంటి అవకాశం అనుమానాలు కూడా. ఓకే కృష్ణ. మొయినుద్దీన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయిన్.